విద్యార్థి ఉద్యమ వేదిక నిర్వహిస్తున్న ఈ సమావేశానికి ఇచ్చేసిన నా తోటి ఉద్యమకారులకు అందరికీ కూడా తెలంగాణ ఉద్యమాభినందనాలు. వాస్తవానికి ప్రయత్నం చేస్తేనే ఏదన్నా సాధ్యమవుతుంది. మరి ఈ వేదిక ఏర్పాటు చేసి ఇది దాదాపు అంటే చాలా మీటింగ్లు ఏదో రకంగా కలుసుకోవాలి ఉద్యమకారులు అని చెప్పేసి చేస్తున్నాం ప్రయత్నం. దాంట్లో బద్రి ముందుండి నడిపిస్తున్నందుకు వారిని అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఉద్యమం మొదలైంది 2009లో అయితే దాదాపు 15 సంవత్సరాలుగా వస్తుంది. ఆనాడు సీరియస్గా ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఏదైతే ఆ రోజు ఆర్గనైజేషన్స్కి బాధ్యులుగా రాష్ట్ర నాయకులుగా ఉన్నారో విద్యార్థి సంఘాలతోటే ఆ రోజు యూనివర్సిటీ జేఏసీ తెలంగాణ స్టూడెంట్ జేఏసీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటికే యూనివర్సిటీ నుంచి ఏదో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి బయటికి వెళ్ళిపోదాము లేదా రీసెర్చ్ కంప్లీట్ చేసుకొని బయటికి వెళ్ళిపోదాము అనే సమయంలోనే అనివార్యంగా ఈ ఉద్యమ నాయకత్వాన్ని భుజాలు వేసుకొని పనిచేసి ఆ రోజు పాదయాత్ర అయితే ఏంది తెలంగాణలో అన్ని యూనివర్సిటీలో సభలు సమావేశాలు అయితే ఏంది. ఈ విధంగా యూనివర్సిటీ ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని భుజాలు వేసుకోవడం వల్లనే తెలంగాణ సాధ్యమైంది. లేదంటే ఇది కూడా మనం చూస్తున్న ఎన్నో పోరాటాలు ఉద్యమాలు కొన్ని సంవత్సరాలుగా ఎట్లా నడుస్తుందో ఇది అట్లాగే నడిచేది. కానీ చివరికి ఇది విద్యార్థుల చేతిలో పడడం వల్ల ఈ ఉద్యమం అనేది విద్యార్థుల చేతిలోకి రావడం వల్ల విద్యార్థులకు ఎందుకంటే రాజకీయ అవసరాలు రాజకీయ అవకాశాల కోసం ఎవరితోటి లాలూచి పడలేదు కాబట్టి మనం ఖచ్చితంగా ఈ తెలంగాణ ఉద్యమాన్ని ఈ ఉస్మానియా యూనివర్సిటీ ఈ ప్రహారీ గోడలో బంధించి మనం ఇక్కడి నుంచే ఆ ఉద్యమాన్ని ఇక్కడి నుంచే నడిపించడం వల్ల ఇక్కడి నుంచే మనం ఉద్యమ పంత రూపొందించుకొని మనం ఏ రోజు ఏ ప్రోగ్రాం నడిపించాలనే విషయంలో సక్సెస్ అయ్యి విద్యార్థి గర్జన చేసినాకనే ఆ రోజు ఉన్న గవర్నమెంట్ యూపీఏ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకొని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణని డిక్లేర్ చేసేసింది విద్యార్థి గర్జన కంటే ముందే. అంటే ఇది ఎక్కడో శాంతి భద్రతల సమస్య వచ్చి పడేటట్టుంది, ఏదో జరిగేటట్టుందని చెప్పేసి ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పేసరికి అంటే ఇక్కడ వాస్తవంగా చెప్పాలంటే రాజకీయ నాయకులు ఉద్యమాలు నడిపించింటే అది రాజకీయంగానే సాగిపోతూ ఉండేది. కేసీఆర్ కూడా అదే అనుకున్నాడు. తన జీవితకాలంలో కేసీఆర్ కూడా తెలంగాణ సాధిస్తా అని ఎప్పుడు కలలో కూడా ఊహించలేదు. తన రాజకీయ అవసరాలు తిరుగుతున్నాయి. ఒకసారి టీడీపీతో పొత్తు పెట్టుకున్నాడు, ఒకసారి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నాడు, ఒకసారి చంద్రబాబు నాయుడు తోటి ప్యాకేజీలు ముట్టినాయి, డబ్బు వస్తుంది, పేరు వస్తుంది. ఒక ఆల్టర్నేట్గా తెలంగాణలో పార్టీలను బ్లాక్మెయిల్ చేసే స్థాయికి వెళ్ళిపోయాడు. ఇలాగే బాగుంది నాకు అని చెప్పేసి ఏదో ప్రోగ్రాంలు ఇచ్చుకుంటూ పోవాలి కాబట్టి తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అని చెప్పేసి ఒక నినాదంతో నిరాహార దీక్షకు పోతే ఆ స్టంటుని కాస్త మనం ఆ కేసీఆర్ యొక్క కుట్రను మనం పటపంచలు చేసి నడి బజార్లో కేసీఆర్ నిలబెట్టి తెలంగాణ తెచ్చుకున్నాం. కానీ అది కేసీఆర్ తోటి రాలేదనే విషయాన్ని మనం విద్యార్థులుగా ఇప్పటికీ చెప్పుకోలేకపోతున్నాం. మన దౌర్భాగ్యం ఏమంటే మనం ఎక్కడున్నా డిస్కషన్స్ చేయలేకపోతున్నాం. గ్రామాల్లో ఉంటే గ్రామాల్లో చేయాలి,
ఇక్కడ మన సహచరులు చాలామంది ఉద్యోగాలు చేస్తున్నారు, యూనివర్సిటీలో ఉన్నారు, గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. అక్కడ చెప్పగలగాలి ఈ తెలంగాణ అనేది వచ్చింది కేవలం విద్యార్థుల ద్వారానే అని చెప్పేసి మనం రెగ్యులర్గా ఈ సమాజాన్ని మనం మేలు కొలుపుతూనే ఉండాలి. ఇప్పటి కూడా నేను గంటాబద్ధంగా చెప్తున్నా, ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది 10 సంవత్సరాలు అంటే కూడా పత్రికలు వాళ్ళ చేతిలో ఉన్నాయి, మీడియా వాళ్ళ చేతిలో ఉంది. కాబట్టి ఎవరినో హీరోని చేస్తూ వీడు లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు, వీడు లేకుంటే కాంగ్రెస్ పార్టీ వచ్చేది లేదు కాదు అని చెప్పేసి అధికారంలోకి వచ్చేది కాదు అని చెప్పేసి రాస్తున్నారు. కానీ రాతలు మొన్నటికి మొన్న కేసీఆర్ని దింపడానికి కూడా యూనివర్సిటీలే క్రియాశీలకంగా వివరించినాయి. కేసీఆర్ దగ్గర ఉన్న డబ్బు, కేసీఆర్ దగ్గర ఉన్నంత రాజకీయ చాణక్యం, ఆయనకున్నంత స్ట్రాటజీ ఈ కాంగ్రెస్ పార్టీలో ఎవరి దగ్గర లేదు. ఈ కాంగ్రెస్ పార్టీలో ఒకరికొకరు నాయకులు ఎవరు కూడా మనం అధికారంలోకి వస్తున్నాం ఇప్పుడని చెప్పేసి ఎవడు కూడా కల కూడా కనలే. కానీ ఆ రోజు తెలంగాణలో కేసీఆర్ ఎట్లయితే తెలంగాణ వస్తుంది కల కనలేదో, ఆ కళని విద్యార్థులు ఏ విధంగా అయితే సాకారం చేశారో అదేవిధంగా ఈ థర్డ్ టైం కూడా మేమే అధికారంలోకి వస్తాం, హైట్రిక్ కొడతామని చెప్పేసి ఏ విధంగా అయితే వాళ్ళు గంటాబద్ధంగా ఎలక్షన్స్ పోతున్నారో చాలామంది కాంగ్రెస్ నాయకులు కూడా కేసీఆర్తోనే ఒకవైపు ఒక చేతు అక్కడ ఒక కాలు అక్కడ పెట్టి ఒక కాలు ఇక్కడ పెట్టి కాంగ్రెస్లో ఉంటూనే కేసీఆర్ని అధికారంలో తేవడానికి కేసీఆరే అధికారంలోకి వస్తాడని చెప్పేసి ఎన్నో రకాలుగా మాట్లాడిన వాళ్ళు తీరా ఇక్కడ కూడా విద్యార్థి నాయకులు మేమందరం కూడా పేపర్ లీక్ అయినప్పుడు పెద్ద ఎత్తున పోరాటం చేసి కేసీఆర్ అనేటోడు నీళ్ళు నిధులు నియామకాలు అని చెప్పేసి నీళ్ళేమో ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరిట లక్షల కోట్లు దోపిడీ చేస్తున్ననే విషయాన్ని తీరా చూస్తే కనీసం ఉద్యోగాలు భర్తీ చేయకుండా ఆ పేపర్ లీక్ల ద్వారా కూడా మొత్తం కొల్లగొట్టే సందర్భంని మళ్ళీ మనం ఒక ఉద్యమంగా మలిచినాం. తీరా చూస్తే ఎప్పుడైతే ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయో అప్పటి వరకు కూడా నా కాన్స్టిట్యూన్సీలో కూడా అక్కడికి కూడా కాంగ్రెస్ పార్టీ వెనుకంజలోనే ఉంది. ఎప్పుడైతే యూనివర్సిటీ నుంచి విద్యార్థులు ఎలక్షన్స్ ఓటేయడానికి గ్రామాలకు పోయినరో అప్పుడే పూర్తిగా మారిపోయింది. తల్లిదండ్రులను ఒప్పించారు, మళ్ళీ మీరు టీఆర్ఎస్ ఓటేస్తే ఖచ్చితంగా మా భవిష్యత్తులో ఆగమ్య గోచారమే అవుతుంది, మేము బతికే పరిస్థితి లేదు, ఉరి వేసుకునే పరిస్థితి వస్తుందని చెప్పేసి ఆ రోజు గ్రామాల్లో పోయి ఈ నిరుద్యోగులంతా విద్యార్థులంతా వారి యొక్క తల్లిదండ్రుల్ని మెప్పించి ఒప్పించి కేసీఆర్కు ఓటేయకండి ఎవరికైనా వేయండి కానీ అని చెప్పేసి తీసుకుపోవడం వల్లనే ప్రభుత్వం మారింది. కానీ ఆనాడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉద్యమకారులకు ఏదో చేస్తుంది అనుకున్నాం. ఆ రోజు కూడా వాళ్ళ దగ్గరికి పోయి ఒక రిప్రజెంటేషన్ ఇస్తే ఇవి అయ్యేవా అనేటట్లే చూసిండ్రు. ఇప్పుడు కూడా ఆ టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళే మళ్ళీ ఇటు కాంగ్రెస్లోకి వచ్చిండ్రు. అంటే ఇక్కడ రాజకీయంగా టీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా అవసరాలు కానీ వాళ్ళ పంతా కానీ వాళ్ళ పని విధానం కానీ ఏదో పెద్ద మార్పు అయితే ఏం కనబడట్లేదు. మనం చూసుకుంటే పెద్ద మార్పు వచ్చినట్లు ఏమైనా కనబడుతుందా మిత్రులారా? కనబడుతుందా? వాస్తవంగా మాట్లాడదాం. తను 10 సంవత్సరాల మూట కట్టుకున్న ఏదైతే ప్రజలకు అపరిందాలు ఏదైతే ఉన్నాయో వీళ్ళు సంవత్సరంలోనే వస్తున్న పరిస్థితులు చూస్తున్నాం. కేసీఆర్ హయాంలో కూడా రైతులకు బేడీలు పడ్డాయి, కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా ఇప్పుడు రైతులకు బేడీలు పడ్డాయి. చెప్పుకోవడానికి ఎక్కడ వీళ్ళ పనితనంలో ఎక్కడ మనకు తేడా కనబడుతుంది, ఎక్కడ వీళ్ళు ప్రజల పక్షం ఉన్నారని ఎక్కడ తెలుస్తుంది? సంక్షేమ పథకాలు ఒక 100 హామీలు ఇస్తే కొన్ని చేస్తూ ఉన్నారు, అవి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఎవరైనా చేస్తారు. కానీ మనము ఈరోజు మనం ఏమడుగుతున్నాము? ఉద్యమకారులకు మాకు 250 గజాల స్థలం ఇవ్వండి, లేదంటే మాకు బ్యాంక్ లోన్లు ఇవ్వండి, మా మీద కొంచెం దృష్టి పెట్టండి. మేము ఎవరైతే ఉద్యమకారుల్లో ఆనాడు
మేము ఉద్యోగాలని మా జీవితాలను పణంగా పెట్టి మేము ఉద్యమాల్లో వచ్చినాం, తెలంగాణ సాధించినాం, మళ్ళీ వాడిని దింపినాం, మిమ్మల్ని తెచ్చినాం, వాడు చేయలేదు, మీరు చేయండి అని చెప్పేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికే ఈ మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నాం. కానీ మన మధ్య నుంచే ఎవరైతే మన ద్వారానే ఎవరైతే అధికారంలోకి వస్తున్నారో, మన సపోర్ట్తోనే ఎవరైతే వస్తున్నారో, తీరా అధికారంలోకి వచ్చినాక మనల్ని విస్మరిస్తున్నారు. ఈరోజు ఎవరైనా కాదనగలరా? నిరుద్యోగులు లేకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో రాగలిగేదాని ఎవరైనా చెప్పగలరా? నిరుద్యోగ అంశం ఒక పేపర్ లీకు లేదంటే ఉద్యోగాల ఖాళీలు భర్తీ చేయడంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ నిర్లక్ష్యం వహించినందువల్లనే కదా. మరి అంశాలేమో మనవి, పోరాటాలేమో మనవి, మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు మనల్ని విస్మరిస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే మనము రెగ్యులర్గా వాళ్ళకు ఒత్తిడి ప్రెషర్ చేయలేకపోవడం. కోదండరామ్ గారు వారికి ఇవాళ 10 ఉందంటే కూడా విద్యార్థుల సపోర్ట్ వల్లనే ఉంది. ఇవాళ గవర్నమెంట్లో ఎవరు విద్యార్థుల సపోర్ట్ లేకుండా గెలవగలిగారు? కాబట్టి ఇప్పటికైనా మనం ప్రతిపక్షాలైనా అన్ని పార్టీలను కూడా మన తరఫున వాయిస్ ఇవ్వాలని చెప్పేసి మనం ప్రతి ఒక్కరిని కలిసి, మరి మీరు పదవులు తీసుకుంటున్నారు, మినిస్టర్లు అవుతున్నారు, ఎమ్మెల్యేలు అవుతున్నారు, ఎమ్మెల్సీలు అవుతున్నారు, కార్పొరేషన్ చైర్మన్లు అవుతున్నారు. మరి మీకు తెలంగాణ ఉద్యమానికి ఏమైనా సంబంధం ఉందా? ఇప్పుడు కార్పొరేషన్ పదవులు తీసుకున్న వాళ్ళు ఎవడైనా తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడా? మనం అనుకుందాం, కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇంతమంది కార్పొరేషన్ పదవులు తీసుకున్నారు, వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పోనీ ఎంపీలు ఎమ్మెల్యేలు అయినరు, వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇక్కడ ఏంటంటే మనకేం చెప్తారు, అన్ని భ్రమలు కల్పిస్తారు. అంటే మీకు అవకాశం ఉన్న కాడ ఇస్తామని చెప్పేసి, కానీ ఎక్కడ ఇస్తున్నారు? మేము అడుగుతున్నాం, రాజకీయ పదవులు మాకు అవసరం లేదు. ఎందుకంటే ఒకరికో ఇద్దరికో ఇచ్చి ఇగో మొత్తం ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి లోకానికి ఇచ్చాము అని చెప్పేసి వాడు గదంబు కూడా చూపించినట్టే అవుతుంది. ఇది కూడా మళ్ళీ వీళ్ళు కూడా ఒకరికో ఇద్దరికి ఇచ్చి యూనివర్సిటీ విద్యార్థుల్ని వాడు గుర్తించకుండా మేము అది కోరుకోవడం లేదు. ఇక్కడ వేల మంది విద్యార్థులు త్యాగం చేశారు కాబట్టి వాళ్ళలో మొదటిగా ఒక పారామీటర్ తీసుకొని ఈ ఉద్యమాన్ని లీడ్ చేసిన వాళ్ళు, జైలుకు పోయిన వాళ్ళు, త్యాగం చేసి అప్పటి నుంచి ఇప్పటికి కొట్లాడుతున్న వాళ్ళకు గుర్తించి ఇవ్వండి అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మీరు ఇక్కడ హైదరాబాద్లో ఉన్న ఖాళీ స్థలాలన్నేమో అమ్ముకోవడానికి గజాలు కోట్లలో పెట్టి అమ్ముకుంటున్నారు. మరి అదే విద్యార్థి ఉద్యమకారులకు ఇవ్వడానికి మీకు వచ్చిన నష్టం ఏంటి? వేల ఎకరాలు కబ్జాలకు గురవుతున్నాయి. నేటికి రాయలసీమ రౌడీ షీటర్ తెలంగాణలో ఇంకా హైదరాబాద్ని వదిలిపెట్టి వెళ్ళనే లేదు. ఎవడో కేవీ సుబ్బారెడ్డి అంట, రీసెంట్గా వానికి ఇంకా హైదరాబాద్లో మొన్ననే కబ్జా చేస్తే కేసు అయిందని చెప్పేసి వస్తూ ఉంది. అంటే ఎక్కడైతే ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఎంతో అసైన్ ల్యాండ్స్ ఉన్నాయి, ఎంతో నిజాం ఆస్తులు ఉన్నాయి. ఇంకా ఇప్పటికీ ప్రభుత్వం కూడా స్వాధీనం చేసుకొని భూములు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ వనస్థలిపురం హయత్ నగర్ దగ్గర అయితే ఏంది, ఇక్కడైతే మన నిజాంపేట సైడ్ అయితే ఏంది, ఇప్పటికీ 100 ఎకరాల భూములు ఉన్నాయి. దానికి దిక్కుమొక్కులు ఎవరు లేరు దాన్ని కాపాడేటోళ్ళు. మరి మేము చూపిద్దామా భూములు ఎక్కడ ఉన్నాయో? మీకు తెలియకుండా మేమే చూపిస్తాం భూములు ఎక్కడ ఉన్నాయో. మరి పంచడానికి మీకు వచ్చిన ఇబ్బంది ఏంది? విద్యార్థులకు జరిగిన నష్టాన్ని మీరు డిస్కషన్ చేయకపోవడానికి కారణం ఏంటి అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరందరూ మేధావులే, పోయి గవర్నమెంట్ ఎవరో సంకలు చేరినరు. మీరందరూ మరి విద్యార్థి ఉద్యమకారులకు ఎక్కడ మనము ఒక ఏదైనా చెయ్యండి అని చెప్పేసి మనం తీసుకెళ్తే కనీసం మీటింగ్లకు రమ్మంటే కూడా వస్తలేరంటే మనం ఇక్కడ పోరాటాలే మనకు ఇంపార్టెంట్. మనం ఇప్పుడు వచ్చిన వాళ్ళం అందరం కూడా కొంతమంది ఒక జేఏసీగా మళ్ళీ ఏర్పాటు చేసుకొని మనం కూడా మళ్ళా వీళ్ళ మీద ఒత్తిడి చేయాలంటే మనం కూడా మళ్ళీ పోరాటాలు మనం రూపొందించుకోవడానికి, రెగ్యులర్గా కలవడానికి హైదరాబాద్లో ఉన్న వాళ్ళం మళ్ళీ ఏదైనా పెద్ద ప్రోగ్రాం తీసుకుంటే మళ్ళీ జిల్లాల నుంచి రప్పించుకోవడానికి కూడా మనం కార్యాచరణ ఏర్పాటు చేసుకొని కమిటీ ఏర్పాటు చేసుకొని ఇప్పటికే 1 year అయింది, మన గురించి ఎవడు ఆలోచిస్తలేడు. ఇది ఖచ్చితంగా నేను చెప్పగలను. ఎందుకనంటే వాళ్ళ కొంచెం ప్రభుత్వాన్ని ఎట్లా నడిపించుకోవాలి,
ఆ ధ్యాసలోనే ఉన్నారు. కానీ విద్యార్థులకు ఉద్యమకారులకు ఏదైనా చేయాలనే ధ్యాసలు అయితే వాళ్ళకు ఉండదు. ఖచ్చితంగా ఇది ఉండదు. వాళ్ళకు మనము ఇది సాధించుకోవాలంటే ఖచ్చితంగా వచ్చిన పొంగిలోటిని ప్రశ్నించాలి. ఆయన ఏదైతే రెవెన్యూ మినిస్టర్ ఉండవు, మరి అయ్యా నువ్వు ఏడేళ్ళ నుంచి వచ్చినావు, మరి నీకు రెవెన్యూ మినిస్టర్ వచ్చింది, మరి మాకు 250 గజాల స్థలం ఇవ్వడానికి నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి అని అతన్ని అడగాలి. వేరే పార్టీలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరిని ఇప్పుడు కాంగ్రెస్లో అకామిడేట్ అయ్యారు, పదవులు తీసుకున్నారు. మరి మాకేంది? మీరు వచ్చారు బాగానే ఉంది, మీరు పదవులు తీసుకుంటున్నారు బాగానే ఉంది. కోదండరామ్ గారు మీరు మొన్నటి వరకు ముసలికన్నీరు గార్చారు, మరి మీకు ఎమ్మెల్సీ పదవి వచ్చింది, మరి విద్యార్థులకు ఏమిస్తారని చెప్పేసి మనం కూడా వారిని అడగాలి. విద్యార్థుల గురించి మీరు ఎందుకు మాట్లాడతలేరని చెప్పేసి మనం వారి ఇంటికి వెళ్ళి మనం చర్చలు చేయాలి. వాళ్ళ ఇంటి ముందరికి వెళ్ళి కూర్చొని మనం లేయొద్దు, నువ్వు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి, లేదంటే మీడియా ముఖంగా నువ్వు మాట్లాడు, మేము వచ్చినాం ఈరోజు మా సమస్య గురించి నువ్వు ప్రస్తావించని చెప్పేసి మనం ప్రెజర్ చేయకుంటే ఎవ్వరు కూడా మన గురించి మాట్లాడే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఖచ్చితంగా మనం ప్రతి ఒక్కరి మీద ప్రెజర్ తేవాలి, మేధావుల మీద తేవాలి, రాజకీయ నాయకుల మీద తేవాలి, ముఖ్యమంత్రి మీద తేవాలి. వాళ్ళ సలహాదారులు ఎవరైతే ఉన్నారో వేం నరేందర్ రెడ్డి గారి మీద తీసుకురావాలి, హర్క వేణుగోపాల్ మీద తీసుకురావాలి. ఆ పాత్రికేయ మిత్రులు ఎవరెవరు ఉన్నారు కదా ఆయనకు అడ్వైజర్స్, వాళ్ళ ద్వారా కూడా మనం ప్రభుత్వానికి, ఎందుకంటే ఖచ్చితంగా మీడియా ద్వారా నేను హెచ్చరిస్తున్నా, ఈ ప్రభుత్వానికి కేసీఆర్ని దింపింది విద్యార్థులే, కాంగ్రెస్ని అధికారం తీసుకొచ్చింది విద్యార్థులు నిరుద్యోగులే అనే విషయాన్ని మర్చిపోకండి. ఖచ్చితంగా ఈసారి మమ్మల్ని విస్మరిస్తే ఖచ్చితంగా మీరు మాకైతే ఏదైతే చెయ్యరో మేము కూడా వచ్చే ఎలక్షన్స్లో మీకు అదే తరహాగా ధీటుగా ఎదుర్కోవడానికి మేము మీకు ఎక్కువ సమయం ఏమి ఇవ్వట్లేదు. ఒక 6 నెలలు సంవత్సరం ఇస్తాం, దాని తర్వాత ఖచ్చితంగా మేము తిరుగుబాటు చేస్తాం. మీరు ఏదైతే చేస్తున్నారో ప్రజా వ్యతిరేక పనుల్ని మళ్ళా మేము మీ యొక్క వైఫల్యాలను ఖచ్చితంగా మళ్ళా మేము ఎండగడతాం. వాళ్ళని దింపడానికి మేము ఏ విధంగా అయితే పనిచేసినామో మిమ్మల్ని ఎలా దింపాలో కూడా మాకు తెలుసు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఒకసారి విద్యార్థి ఉద్యమకారులకు జరిగిన అన్యాయాన్ని మీరు సరి చేస్తారని చెప్పేసి, న్యాయం చేస్తారని మేము ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నా సోదరులారా.